హాయ్ ఆంటీ. హాయ్. కింది కొంగండి. ఏంటమ్మా? మిమ్మల్ని చూస్తుంటే నాకే ముద్దు పెట్టాలనిపిస్తుంది. పెట్టుకో. అంకుల్ ఏమన్నా అనుకుంటారేమో. పదండి. చూడు, హనీ ఆంటీ వాళ్ళ హస్బెండ్ వస్తున్నాడు. హస్బెండ్ కాదు, ఉడ్బి. ఇంకా హస్బెండ్ కావడానికి 10 నిమిషాల టైం ఉంది. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. సారీ. ఇక్కడ ఉన్న మోజెస్ మరియు అనిత వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు ఇక్కడకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా క్రైస్తవ మత సంఘ సంరక్షణ బట్టి గాని ఈ దేశ చట్టమును బట్టి గాని వీరు వివాహమాడరాదని న్యాయసమ్మతమైన హేతువేదైనా ఉండి ఉన్న ఎడల దానిని ఇప్పుడే వెల్లడించవలెను. శంకర్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? లోపల పెళ్లి జరుగుతుంటే. నా కళ్ళు పడితే అశుభం జరుగుతుంది. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. శంకర్, అని ఏం చెప్పిందిరా? మనలో ఏ ఒక్కరు రాకపోయినా తను పెళ్లి చేసుకోవాలని చెప్పింది కదా. తర్వాత నీ ఇష్టం మరి. మోజెస్, అనిత, ఈ వివాహము మీ ఇద్దరికి అంగీకారమేనా? అంగీకారమే. అంగీకారమే. ఏంటి అంకుల్, లోపల పెళ్లి జరుగుతుంటే బయటకు వచ్చేసారేంటి? మీకు కూడా ఈ పెళ్లి కొడుకు నచ్చలేదా? ఏ, మీకు నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. దేవుని సమక్షమున మీ ఇరువురు ఉంగరమును మార్చుకొనుడు. అందంగానే ఉన్నాడు, కానీ డర్టీ ఫెలో. చూడు, మేము ఇచ్చిన రోజా ఫ్లవర్స్ మీద ఎలా ఉమ్మేశాడో. ఇటువంటి రాస్కెల్స్ కి ఇన్విటేషన్ ఇవ్వకూడదు. ఏ ఉద్దేశంతో వచ్చాడో ఇప్పుడు అర్థమైందా నీకు? అంకుల్, సారీ సార్. మేడం, వీడు చీటర్. నేను బాంబే రెడ్ లైట్ ఏరియాలో ఒక అమ్మాయిని మీట్ అయ్యని చెప్పాను కదా, ఆవిడ మొగుడే వీడు. ఎవరా నువ్వు? హూ ఆర్ యు? యాక్చువల్లీ ఐ డోంట్ నో దిస్ గాయ్. దయచేసి ఈ పెళ్లి ఆపండి మేడం. నా మాట వినండి మేడం. అని జీవితాన్ని పాడు చేయకండి. ఆ రోజు ఫోటో చూసావే, అప్పుడే ఎందుకు చెప్పలేదు? లేదు అని నా కళ్ళు పడితే ఏదైనా నాశనం అయిపోతుందని నువ్వు అంటుండేదానివిగా. అందుకే చూసినట్టు అబద్ధం ఆడాను. వీడే పెళ్లి కొడుకని నాకు ఇప్పటి వరకు తెలీదు. అవును హని, శంకర్ చెప్తున్నది నిజమే. నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దని. అవును అని శంకర్ మాట విను. చిన్న పిల్లకాయల మాటలు పట్టించుకోబడ పార్ట్నరా. వీళ్ళంతా కొడబలుకునే నీ కూతురు ఇది కట్టబెట్టకొచ్చుండారు అని. నువ్వు కాని అమ్మ కాని. డాడీ, ఈ పెళ్లిని ఆపండి.
అతను చెప్పేది నమ్ముతావేంటి? బంధువులం, నీ మేలు కోరి చెప్తున్నాం. వాడు కూడా చెప్తే నమ్ముతావేంటి? అతను ఎవరని కదా మీరంతా అడిగింది? నాకు కావాల్సిన వాడు. కానీ మీరు 150 గిఫ్ట్ ఇచ్చి ఒక్క పూట భోంచేసి వెళ్లిపోయేవాళ్ళు. నా పరిస్థితి బాగుందనుకోండి, మళ్ళీ నన్ను చూడడానికి వస్తారు. లేకపోతే నా వంక కన్నెత్తి కూడా చూడరు. కానీ వీళ్ళంతా అలాంటి వాళ్ళు కాదు. నేను బాగుంటే వాళ్ళు కూడా సంతోషిస్తారు. నేను కష్టాల్లో ఉంటే నాకంటే ఎక్కువగా వాళ్ళు బాధపడతారు. అందుకే వాళ్ళు చెప్పిందే నేను వింటాను. ఇంకా ఇక్కడ ఉంటే మనకు మర్యాద కూడా ఉండదు. రండి వెళదాం. అనే నీ మూర్ఖత్వం మాని ఈ పెళ్లి చేసుకో. నీ కన్న తండ్రిగా చెప్తున్నాను. నీ మాట వింటే నా పెళ్ళవుతుంది. రేపేదైనా జరిగి తిరిగొస్తే పోను అదే సర్దుకుంటుందిలే అని నన్ను మళ్ళీ తీసుకెళ్లి దింపేస్తావు. దాంతో నీ బాధ్యత తీరిపోయిందనుకుంటా. ఈ పెళ్లి చేసి మీరు నా జీవితాన్ని పాడు చేయదు డాడీ. మీకు వీడేం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే సొసైటీలో నా స్టేటస్, నా గౌరవం ఇతర వల్ల మొత్తం మంట కలిసిపోతుంది. నీ గొప్పతనం గురించి, నీ స్టేటస్ గురించి నువ్వు చెప్పుకోకూడదు, నేను చెబుతాను. ఎందుకంటే నీ గొప్పతనం గురించి తెలిసింది నాకొక్కదానికే. నేనెవరిని నీకు తెలియదంటావేమో. నిన్ను నమ్మి మోసపోయి నీకు పెళ్ళన్నై నీ ద్వారా అమ్ముడుపోయిన పాపాన్ని. ఇన్నాళ్ళు అందరినీ మోసం చేసి నువ్వు రింగులు తొడిగావు. ఈరోజు నీకు శాశ్వతంగా రింగులు తగిలించడానికి నేను పోలీసులు తీసుకొచ్చాను. పద. తెలుసో తెలియకో మోజస్ అని పేరు మార్చుకుని ఇక్కడికి వచ్చాం. పవిత్రమైన ఈ స్థలాన్ని గౌరవిస్తూ లోపలికి రాకుండా వాళ్ళు బయటే ఉండిపోయారు. పేరు మార్చుకున్నట్లే నీ మనసు కూడా మార్చుకుని నీ పాపాలన్నీ ఇక్కడ ప్రక్షాళన చేసుకో. బయటికి వెళ్ళి లొంగిపో. వెళ్ళు నాయనా. వస్తాను ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. శంకర్ మీద అనుమానం వచ్చే అంత తొందరగా ఈ పెళ్లికి ఏర్పాట్లు చేశాను. అతనికంటే మంచి వ్యక్తి నాకు అల్లుడుగా దొరకడు. అందుకే మీరే అతన్ని ఒప్పించి ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలి మేడం. మీ అమ్మాయిని మీకెలా అప్పగించేశాను అదే విధంగా శంకర్ని కూడా వాళ్ళకి అప్పగించేశాను. అంతేకాదు, అతని మీదే ప్రాణాలు పెట్టుకునే చిలకం ఉంది అని బావా, ఈ పరిస్థితుల్లో నువ్వే అనికి జీవితాన్ని ఇవ్వాలి. నిన్ను ప్రేమించిన నీ మరదలే ఒప్పుకున్నాక ఇంకా ఎందుకు ఆలస్యం? టైం అవుతుంది. ప్రేమికులు ప్రేమను త్యాగం చేయొచ్చు, కానీ స్నేహాన్ని త్యాగం చేయలేం. మేము ఒకే క్లాస్లో ఒకే డెస్క్ లో కూర్చొని చదువుకున్నామని మా ఇద్దరిని ఒకే చోట పడుకోబెట్టి మా స్నేహానికి సమాధి కట్టకండి. స్నేహితుడు చచ్చిపోతే తట్టుకోగలం, కానీ స్నేహం చచ్చిపోతే తట్టుకోలేం అంకల్. కొట్లాడుకుని జీవితంతో మాట్లాడుకోకుండా ఉన్న అన్నదమ్ముల్ని ఎందరో మీరు చూసుంటారు, కానీ జీవితంతో మాట్లాడుకుని ఫ్రెండ్స్ని మీరు చూసారా? బిడ్డను కని పాలిస్తేనే తల్లి, తాళి కట్టించుకుని సంసారం చేస్తేనే భార్య. ఏ స్వార్థం లేకుండా ప్రాణం ఇచ్చేవాళ్లే స్నేహితులు. అటువంటిది అంకల్ మా ఫ్రెండ్షిప్ కూడా. మీది ప్రేమ అనుకున్నాను శంకర్, ఇంత పవిత్రమైన స్నేహం అనుకోలేదు. ప్రేమేంటి అంకల్ పెద్ద ప్రేమ?
లోకంలో ఏడో వింతైనా తాజ్మహల్ ప్రేమకు హద్దు కావచ్చు, కానీ ఫ్రెండ్షిప్కి హద్దే లేదు అంకల్. శంకర్, నీకంటే ఒక్కరోజు వెనక పుట్టుంటే నేను నీ కాళ్ళ మీద పడుండేవాడిని. అంత మాట అనకండి అంకల్. నన్ను క్షమించు శంకర్, క్షమించు. మీరేం బాధపడకండి అంకల్. ఎవరు చెప్పినా కూడా వినకుండా నే చెప్పిన ఒకే మాట నమ్మి పెళ్ళే చేసుకోనన్నా మా హనీకి చక్కటి సంబంధం చూసి ఇదే చర్చిలో మేం పెళ్లి చేస్తాం అని. ఇప్పుడు ఏమైందని? శంకర్, మా డాడీ మాట విని మన స్నేహానికి నువ్వెక్కడ కళంకం తీసుకొస్తావు అనుకున్నాను, కానీ నువ్వు మన స్నేహానికి పట్టాభిషేకం చేశావు. యూఆర్ గ్రేట్ రా. శంకర్, మీకు నేను గురువుని చెప్పుకోవడం కన్నా మీరు నా శిష్యులను చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఏమిటి మేడం మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? వస్తాను హనీ, వస్తాను మేడం. డాడీ, డాడీ ప్లీజ్ నన్ను వాళ్ళతో పాటు పంపించేయండి డాడీ. ప్లీజ్ డాడీ, నేను వాళ్ళతో ఇంకా చదువుకుంటాను డాడీ ప్లీజ్. మేడం, మేడం మీరైనా చెప్పండి, మీరు చెప్తే వాళ్ళు వింటారు మేడం. ప్లీజ్ మేడం.